హలో గాయ్స్, నేను మీ కేపీ నందు. సో ఫస్ట్ టైం మనం బిగ్ బాస్ గురించి వీడియో తీయబోతున్నాం. ఈ వీడియోలో ఏంటంటే మనకి 12th వీక్ ఎలిమినేషన్ ఎవరు అని. సో ఎవరికి ఎక్కువ ఓట్లు పడినాయి, ఎందుకు ఎక్కువ ఓట్లు పడినాయి, ఎవరికి తక్కువ ఓట్లు పడినాయి, ఎందుకు తక్కువ ఓట్లు పడినాయి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఎవరు సేవ్ అయ్యారో అని చూద్దాం. నామినేషన్స్లో ఉంది నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, నబీల్, యష్మి. సో ఫస్ట్ సేవ్ అయింది ఎవరు, మీకు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంది. ఫస్ట్ సేవ్ అయింది నిఖిల్. నాకైతే ఇవి వారంలో నిఖిల్ అయితే గట్టి పోటీ ఇచ్చాడు. మిగతా హౌస్ మేట్స్ అందరూ ఇక్కడ, నిఖిల్ ఇక్కడ. ఇప్పుడు మిగతా హౌస్ మేట్స్ ఇక్కడ, నిఖిల్ అక్కడికి వెళ్ళిపోయాడు. సో ఈ వారం మళ్ళీ ఇక్కడ ఉండాల్సిన నిఖిల్ ఎక్కడికో వెళ్ళిపోయారు అని నాకు అనిపిస్తుంది. సో నిఖిల్ బాగా ఆడలేదు. కానీ ఈ మెగా చీఫ్ కంటెండర్స్లో సో సంచాలకగా అయితే ఇవ్వలేదు. బిగ్ బాస్ బ్యాడ్గా ఉన్నాడు నిఖిల్ విషయంలో. ఈ వారంలో చీఫ్ కంటెండర్ లేదు. ఒక్క టాస్క్లో చీఫ్ కంటెండర్ టాస్క్లో సంచాలకగా కూడా ఇవ్వలేదు. సో బిగ్ బాస్ నాకు బయాస్డ్ అనిపించింది. నిఖిల్ విషయంలో బయాస్డ్ ఉన్నాడు. మామూలు బయాస్డ్ కాదు, నిఖిల్ విషయంలో చాలా బయాస్డ్గా ఉన్నాడు బిగ్ బాస్. చీఫ్ కంటెండర్ పక్కన పెట్టింది. ఒకసారి చీఫ్ అయ్యారు, అయిపోయింది. మినిమం సంచాలకు కూడా ఇవ్వలేదు. మినిమం బుద్ధ లేదు బిగ్ బాస్కి. నిఖిల్కి ఏమి ఇవ్వలేదు అసలుకి. బిగ్ బాస్ నిఖిల్ విషయంలో చాలా బయాస్డ్గా ఉన్నాడు అని నా పాయింట్. సో నిఖిల్ చాలా ఆడుతున్నాడు. నిఖిల్ని తొక్కేస్తున్నాడు భయ్య. ట్రోఫీ రేస్లో ఉండే కంటెస్టెంట్స్లో నిఖిల్ టాప్ ఉంటాడు. నిఖిల్ని తొక్కేస్తున్నారు భయ్య బిగ్ బాస్ వాళ్ళు. తన గేమ్ వల్ల ఎక్కడ ఉండాల్సిన నిఖిల్ ఎక్కడ దాకా వెళ్ళారు, కానీ బిగ్ బాస్ వల్ల కాదు. బిగ్ బాస్ వల్ల అయితే బిగ్ బాస్ విషయంలో అయితే ఇక్కడ ఉండాల్సిన నిఖిల్ ఇలా వెళ్ళిపోయాడు కిందకి, పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ విషయంలో తొక్కేస్తున్నాడు భయ్య అసలుకి. ఇది చూస్తే నాకు ఏందో గుర్తొస్తుంది మీ బ్రహ్మానందంది. సో ఓకే, జోక్స్ అపార్ట్. సో ఫస్ట్ నిఖిల్ సేవ్ అయ్యారు ఎందుకంటే ఇలాంటి మేజర్ రీజన్స్ వల్ల. ఇంకోటి మెయిన్ రీజన్ చెప్పడం మర్చిపోయా. నామినేషన్స్ అప్పుడు సోనియా వచ్చింది. ఏ యష్మియో, ఏ పృథ్వీయో ఇలా వేసుకెళ్ళందరూ ఉన్నారు, నామినేట్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటే నిఖిల్ని చేసింది. ఏం భయ్యా రీజను? అది కూడా ఒక రీజనేగా. ఎంత అన్ఫెయిర్, అది కూడా ఒక రీజనేగా అనిపించింది. చెత్త రీజన్లు. ఈ సోనియా నిఖిల్ని టార్గెట్ చేస్తుంది, ఇది మాత్రం ఫర్ షూర్. సోనియా రీసెంట్గా నేను యూట్యూబ్లో చూసి సోనియాకి ఎంగేజ్ అయ్యాను. అంటే పాపం, జస్టిస్ ఫర్ పెళ్ళి కొడుకు. సో జోక్స్ అపార్ట్, మళ్ళీ జోక్స్ వచ్చినందుకు. సోనియా నిఖిల్ విషయంలో చాలా క్రూయల్గా చాలా టార్గెట్ చేసింది. క్రూయల్ అని చెప్పడం, టార్గెట్ చేసింది. సోనియా ఉండటం బిగ్ బాస్కి మేజర్ డౌన్ఫాల్ పాయింట్. ఆమె మళ్ళీ ఫస్ట్ కంటెస్టెంట్గా తేవటం నాకు అసలు నచ్చల. సో సోనియా అయిపోయింది. ఇప్పుడు సోనియా గురించి మాట్లాడుకుంటే, సోనియా గారు నిఖిల్ విషయంలో నేను ఆలోచిస్తే ఎక్కడికో వెళ్ళిపోయాను కదా, ఇక లేము. నిఖిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్, సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్, సెకండ్ గంగవ్వ, థర్డ్ నిఖిల్, సెకండ్ నబీల్, ఫస్ట్ గంగవ్వ. సో సెకండ్ సీత రీజన్ ఏంటిదంటే నేను చెప్పను, చూడండి ఇదే. సో సీత రీజను ఇది కూడా దీనికన్నా సోనియా బెటర్ కదా అనిపించింది. ఇదంటే కాదు, సీత సోనియా నిఖిల్ని టార్గెట్ చేశారు. ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఫస్ట్ నిఖిల్ సేవ్ అయ్యారు, అయిపోయింది.
సెకండ్ సేవ్ అయింది ఎవరో మీకు తెలిస్తే మీరు అని మొదలు పెట్టేస్తారు. సెకండ్ సేవ్ అయింది పృథ్వీ. మీరు నమ్ముతారా పృథ్వీ టాప్ 2లో సేవ్ అయ్యారంటే ఈ వీక్? ఇప్పుడు బాటమ్ 2లో బాటమ్ 3లో ఉండే పృథ్వీ ఈసారి టాప్ 2లో ఉన్నాడు. టాప్ 2లో పృథ్వీ ఉన్నాడంటే మీరు నమ్ముతారా? ఫైనల్లో గారు ఈ వీక్ సేవింగ్స్లో ఫైనల్లో వాళ్ళు ఉన్నారు అసలుకి వేస్ట్ గారు. మెగా చీఫ్ అవ్వటానికి టాప్ 2 కంటెస్టెంట్ హౌస్ మ్యాచ్ ఏదో ఒకటి రోహిణి అండ్ పృథ్వీ చాలా బాగా లేదు. అలానే రోహిణి మనం తక్కువ కొంచెం వేయలేం. రోహిణి కాలు విరిగినా అదే కాలుతో ఆడింది, చాలా బాగా ఆడింది. పృథ్వీ ఏంటంటే కాలు అనుకోండి ఇలా షేక్ అవుతుంది. షేక్ అయ్యేది ఇంకా అంత షేక్ అవుతా ఇంకా పట్టుకోగా ఇంకా లాస్ట్ షేక్ అవుతా అలా వదిలేసి పడిపోయింది కుండ. అవుతా ఉంది, పడిపోయింది. ఇంకా చీఫ్ అయ్యింది, ఇంకా ఏడ్చడం కాదు ఆనంద బాష్పాలు. ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ బిగ్ బాస్ 8. వన్ ఆఫ్ ది కాదు, బిగ్గెస్ట్ అంతే. దాని తర్వాత బాగా లేట్ నేను డాన్స్ అయితే అయిపోయింది. సో ఉమెన్స్ ఏంది ఇంకా లేడీస్ అమ్మాయిలు చీఫ్ అయినప్పుడు బిగ్ బాస్లో ఇచ్చిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎలిమెంట్స్ సీన్ ఇది. చాలా బాగుంది. రోహిణి చాలా బాగుంది. ఇప్పుడు పృథ్వీ గురించి మాట్లాడుకుంటే పృథ్వీ నేను అంతలాగా ఏడ్చాడు ఓడిపోయాక. అది ప్లస్ పాయింట్ అని మేజర్ ప్లస్ పాయింట్ పృథ్వీకి. ప్లస్ విష్ణుప్రియ విష్ణుప్రియ ఉంటే ఒకరోజు విష్ణుకి ఇంకోరోజు పృథ్వీకి అలా వేస్తారు. ఈసారి విష్ణుప్రియ లేదు. సో విష్ణుప్రియ ఓట్లు కూడా పృథ్వీకి పడిపోయినాయి. సో అలాగా చూసుకుంటే పృథ్వీ సెకండ్ సేవ్ అయ్యారు. సో విష్ణు వాళ్ళ పృథ్వీకి ప్లస్ పాయింట్ ఇలా జరిగిపోయినాయి అంట. సో వాళ్ళ పృథ్వీ ఫ్యామిలీ కూడా విష్ణుని అప్రిషియేట్ చేసేది మాకు నచ్చింది. సో విష్ణు వాళ్ళు కూడా పృథ్వీని పెట్టారు మంగళ సండే వచ్చిన ఎపిసోడ్లో టాప్ 5లో. సో ఇలా చూసుకుంటే పృథ్వీకి మేజర్ రీజన్ టాప్ 2లో సేవ్ అవ్వడానికి. సో ఇది పృథ్వీకి రీజన్. ఇంకా టాప్ 3లో సేవ్ అయింది ప్రేరణ. ఈ వారంలో ప్రేరణ ఆట నాకు అంతలాగా అనిపించలేదు, కానీ ఓకే ఆడింది, అంతలాగా ఏమనలేదు. ఈ వారంలో నాకు అసలుకి నచ్చలేదు ప్రేరణ. చీఫ్ అయినప్పుడు కానీ చీఫ్ అయిపోయినప్పుడు కానీ అయిపోయింది చీఫ్గా, ఇంకా క్విట్ చేసేసింది. చీఫ్ అయ్యారు. ఈ వారంలో ప్రేరణ పర్ఫార్మెన్స్ నాకు అంతలాగా ఏం అనిపించలేదు. స్టార్టింగ్లో లేడీ టేగరు, లేడీ సింహం ఇలా బాగా ఆడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన ప్రేరణ ఇక్కడికి వచ్చేసింది. ఈ వారం వల్లే, ఓన్లీ ఈ వారంలోనే ఇక్కడ ఉండాల్సిన ప్రేరణ ఇక్కడికి వచ్చేసింది. ఈ వారంలో నాకు ఆ ప్రేరణ ఆట అంతలాగా నాకేం కనిపించలేదు గైస్, అసలు కనిపించలేదు ప్రేరణ ఆట. సో కాబట్టి థర్డ్లోనే సేవ్ అయింది. తను బాగా ఆడితే యాజ్ యూజువల్గా టాప్ 2లో సేఫ్ అయ్యేదేమో. పృథ్వీ టాప్ 3లో టాప్ బాటంలో ఉండేవాడు. సో ప్రేరణ ఆట అంతలా కనిపించలేదు కాబట్టి టాప్ 3లో సేవ్ అయింది. సో ఇంకా డేంజర్ జోన్ గురించి మాట్లాడుకుంటే, ఇంకా డేంజర్ జోన్లో నబీల్ అండ్ యష్మి ఉన్నారు. నబీల్ ఏంటంటే కొంచెం ఎక్కువ అవుతున్నాడు. నేను కదా పృథ్వీ ఓడిపోయినప్పుడు పృథ్వీని అసలు వదలకుండా అలా ఇలా బాగా ఇలా మాట